ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవినిగడ్డ సీటు ఎప్పుడూ హాట్ టాపికే. అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలకి అభ్యర్థులు ఎప్పుడూ పాతవారే. జనసేన ఎంట్రీతో దీని రాజకీయం పూర్తిగా మారిపోయింది. గత ఎన్నికల్లో నాన్ లోకల్ అభ్యర్థిని బరిలో దించి భంగపడ్డ జనసేన ఇప్పుడు పొత్తులో అవినిగడ్డని తన ఖాతాలో వేసుకుంది. అయితే అక్కడ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగేది ఎవరన్న అంశం పెండింగ్ లో ఉండటంతో రోజు రోజుకి ఆశావాహుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరి అవినిగడ్డ జనసేన సీటు రేసులో విన్నర్ ఎవరు? అధిష్టానం ఎవరి వైపు మొగ్గుతోంది? ఇప్పుడు ఇదే టాపిక్ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. పొత్తులో భాగంగా అవినిగడ్డని జనసేన దక్కించుకోవడంతో టికెట్ ఎవరికి దక్కుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. గత ఎన్నికల్లో అవినిగడ్డతో మంచి అనుబంధం ఉన్న ముత్తంశెట్టి కృష్ణారావుని బరిలోకి దించింది జనసేన. అయితే ఆ ఎన్నికల్లో ముత్తంశెట్టి ఓటమి పాలైన జనసేనకు బలమైన క్యాడర్ ఉందన్న విషయం ఆయనకి వచ్చిన ఓటు శాతంతో నిరూపితమైంది. ఇప్పుడు మరోసారి సార్వత్రిక సమరానికి రంగం సిద్ధం కాగా పొత్తులోనూ అవినిగడ్డని ఏరికోరి జనసేన తీసుకుంది. ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి అవినిగడ్డ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది కూడా.